అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కపుల్స్కి ఒకటి చెప్తానండి నేను, మీకు ఏ గొడవ ఉన్నా సరే ఫోన్లలో మాట్లాడుకోకండి, డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోండి. ఏదైనా గొడవ వచ్చింది లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఎందుకనంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఒకటి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, ద జెన్యూనిటీ ఇన్ ది అదర్ పర్సన్స్ వర్డ్స్ అనేది తెలుస్తుంది మనకి. పాయింట్ 1. పాయింట్ 2, నాకు ఇప్పుడు కోపం రాగానే నేను ఫోన్ చేశాను అనుకో, ఉల్టా సీదా మాట్లాడతాను నేను. అలా కాదు, మనం కలుద్దాము, కలిసి మాట్లాడదాం అని అనుకున్నాం అనుకోండి, ఈ కలిసే టైంకి ఎంతో కొంత టైం అయితే పడుతుంది కదా, ఈ లోపు నా కోపం తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది. సో అప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూర్ టాక్స్ లాగా ఉంటుంది తప్ప ఆ నిమిషానికి నేను ఏదో మాట్లాడిస్తే ఇట్ డజంట్ వర్క్ అవుట్ అనమాట. సో కపుల్స్ అందరూ ఏ ఇష్యూ వచ్చినా సరే ఫేస్ టు ఫేస్ కూర్చొని చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫేస్ టు ఫేస్ కూర్చొని సాల్వ్ చేసుకునేటప్పుడు ట్రై టు డూ ఇట్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్. ఒక కాఫీ షాప్లో అక్కడ కూర్చొని రిజాల్వ్ చేసుకున్నారనుకోండి, మీ మాట మీద కూడా కంట్రోల్ ఉంటుంది మీకు. పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడరు కదా, ఇక్కడ ఉండదు, కొంచెం షై ఫీల్ అవుతారు, ఎవరు లేని ప్లేస్ లో మాట్లాడుకుంటారు, ఇద్దరే ఉంటారు, మళ్ళీ గొడవ పడతారు. అదే మళ్ళీ గొడవకే వస్తుంది అది. అందుకనే అట్లీస్ట్ ఏంటంటే కాఫీ షాప్ అలా కూర్చుంటే అరే నలుగురు ఉన్నారు, ఇక్కడ నేను ఈ టాపిక్ మాట్లాడి ఇక్కడ వద్దు, డిస్కషన్ వద్దంటారు. అంటే ఇట్ నీడ్ నాట్ బీ లైక్ వెరీ, అంటే పక్కన టేబుల్లో ఇంకోరు ఉన్నారని కాకుండా అట్లీస్ట్ కాఫీ షాప్ వేర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బిట్ ఆఫ్ ప్రైవసీ. అలాంటి కాఫీ షాప్స్లో అట్లా ఏమన్నా మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే థింగ్స్ విల్ గెట్ బెటర్ ఇన్ అ బెటర్ మేనర్. అంటే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకుండా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు.